కార్ రేట్లు కూడా బాగా తగ్గుతాయంట కదా. అదే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఇంపోర్ట్స్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా ఈ యూకే కానీ మిగతా EU నేషన్స్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు లో వాల్యూ కార్స్ ఇండియాలో అమ్మలేకపోతున్నారు. ఇక్కడ మన సుజుకి కానీ హ్యూండాయ్ కానీ టాటా లాంటి వాళ్ళు ఆ మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నారు. 5 లక్షల 10 లక్షల 15 లక్షల కార్లు వాళ్ళ దగ్గర ఆ వాల్యూ కార్లు లేవు అమ్మడానికి. వాళ్ళ దగ్గర ఉందంతా 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు కోటి రూపాయల కార్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇట్ మే బి BMW, ఇట్ మే బి ఆడి, ఇట్ మే బి మర్సిడీస్ బెంజ్, ఇట్లాంటి కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదే BMW ఇండియాలో తయారవుతుంది. వీఆర్ స్టిల్ సెల్లింగ్ ఇట్ ఫ్రమ్. ఇదే మర్సిడీస్ ఇండియాలో తయారవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ హై ఎండ్ కార్స్ దానికన్నా హై ఎండ్ ఉన్న కొన్ని మోడల్స్ అక్కడే ఉండిపోతుంది. అది వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మొచ్చు, దానికి మార్కెట్ ఉంది. ఎప్పుడు మనం చెప్తుంటాం, ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వచ్చి కూడా హార్లీ డేవిడ్సన్ బైక్ గురించి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుండే. హార్లీ డేవిడ్సన్ బైక్స్ చూడండి, హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద భారతదేశం 100% 200% డ్యూటీలు పెడుతున్నారండి. దాని రేట్ కూడా 25 లక్షలు ఉంటుంది ఒక బైక్, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, చాలా మోడల్స్ ఉన్నాయి. నా లాజిక్ ఎప్పుడు ఏముంటుందంటే అది కొనేటోడుకు మీరు 2 కోట్లు కూడా పెట్టండి, ఆడు కొంటాడు. బికాజ్ ఇట్స్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. కరెక్ట్. హార్లీ డేవిడ్సన్ కొనాలతున్నాడు, వాడు ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ లాగా. కరెక్ట్. మన దగ్గర ముందు రాయల్ ఎన్ఫీల్డ్ కొనేటట్ల వాడు షర్ట్తో దూడుస్తాడు కావాలంటే, అంతా షైనింగ్ ఊడ్చుకుంటాడు దాన్ని. ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీరు 2 కోట్లని పెట్టండి, కొంటాడు ఎవరైనా. సో దెర్ ఇస్ నో హార్మ్. మీరు రేపు తగ్గిస్తే వాడికే మంచిది, మనకి లాస్. సో మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి అక్కడి నుంచి వచ్చే కార్లకి బెనిఫిట్ ఉండాలంటే మనకి 15 lakhs సెగ్మెంట్ కన్నా కింద వీ విల్ నాట్ హ్యావ్ ఎ డీల్. అది ఇవాళ బహుశా ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కానీ లీక్డ్ కొన్ని ఇండికేషన్స్ వచ్చింది ఆల్రెడీ. 10% నుంచి 40% వచ్చేస్తుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద హై వాల్యూ కార్స్, లగ్జరీ కార్స్, లగ్జరీ, దట్ టు లిమిటెడ్ క్వాంటిటీ పర్ ఇయర్.